ఏబీ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. సత్యసాయి జిల్లా బుగ్గపట్నం మండలంలో ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాథమిక సాక్షరత సంజ్ఞానం కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. ఉపాధ్యాయుల మారి విద్యార్థులకు పాఠాలు బోధించి మొదటిగా చదవడం, రాయడం, లెక్కల వంటి మౌలిక నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. బీసీలకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంగళరావు పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు మాత్రమే బీసీ కులాలను వాడుకుంటున్నారని, బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలన్నది, లేని పక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నంద్యాల జిల్లా బనగాలంపల్లి మండలంలో ప్రభుత్వం నందవరం చౌడేశ్వర దేవస్థానం పాలక మండలి ఏర్పాటు చేసింది. అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ అభ్యర్థి పివి నాగార్జున రెడ్డి, 11 మంది పాలక మండలి అభ్యర్థులతో పాటు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వంతో చర్చించి ఆలయ అభివృద్ధికి నిధులు తెప్పిస్తామని, చౌడేశ్వర దేవి ఆలయ అభివృద్ధికి పాలక మండలి కృషి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. కృష్ణా జిల్లా కౌతవరం రైల్వే స్టేషన్ వద్ద గంజాయి సేవిస్తున్న 9 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 కేజీల గంజాయి, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు గుడివాడ రూరల్ సీఐ సోమేశ్వరరావు తెలిపారు. సీలేరు నుంచి రాహుల్ అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గంజాయి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కొంచాడ గ్రామంలో పిచ్చుకుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల దాడికి గ్రామంలో 40 గొర్రె పిల్లలు మృతి చెందాయి. దీంతో గొర్రెల కాపురులు సుమారు 3 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. కుక్కల బెడదపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. విశాఖ సింహాచలంలో వరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నృసింహ దీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇతర ఆల్వార్లను కూడా స్వామివారి సన్నిధిలో ప్రతిష్ఠించారు. 32 రోజుల పాటు వేసే చందన మాల ధారణకి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో పలువురు విద్యార్థులు, సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించగా ఒక మహిళా టీచర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్ల ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో బస్సు బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలుదారుడు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మద్దతు ధర మేరకే కొనుగోలు చేయాలని రైతులు కోరగా కొనుగోలుదారులు కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మార్కెట్ యార్డులో పత్తి విక్రయించుకునేందుకు అనుకూలంగా ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు. రోడ్డు భద్రతా చర్యలో భాగంగా ప్రకాశం జిల్లాలో బ్రేక్ ఇన్స్పెక్టర్ మాధవరావు తనిఖీలు చేపట్టారు. మార్కాపురం పట్టణంలో వివిధ పాఠశాలలు, కళాశాలల బస్సులు ఫిట్నెస్ మరియు సంబంధిత కాగితాలు పరిశీలించారు. సరైన పత్రాలు, ఫిట్నెస్ లేకుండా నడుపుతున్న వాహనాలను సీజ్ చేస్తున్నట్లు బ్రేక్ ఇన్స్పెక్టర్లు మాధవరావు తెలిపారు. దొంగతనం ఆరోపణతో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా పామర్రు మండలంలో చోటు చేసుకుంది. ఎడదెబ్బ గ్రామానికి చెందిన యశ్వంత్ అనే బాలుడు తమ ఇంట్లో 1500 చోరీ చేశాడని పొరుగింటి వారు ఆరోపించారు. బెదిరింపులకు భయపడి బాలుడు ఇంట్లో ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు యశ్వంత్ను స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ బస్సులో సీటు కోసం 2 మహిళలు గొడవపడిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కొసిగి బస్ స్టాండ్లోని ఆదోని వెళ్లే బస్సులో సీటు కోసం 2 మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకోవడంతో సదరు మహిళ స్పృహ కోల్పోయింది. డ్రైవర్, కండక్టర్ మహిళకు సర్ది చెప్పి బస్సును కదిలించారు.